హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఫోటోగ్రఫీ క్లబ్. ఏ విషయం గురించైనా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు దాని తాలూకు బేసిక్స్లోకి వెళ్ళి తెలుసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి. సో ఫోటోగ్రఫీ ఎలా చేయాలి అని తెలుసుకోవడానికి ముందు దాని బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఫోటోగ్రఫీ అనే కాన్సెప్ట్ 5th century BC నుంచే ఉంది. గ్రీక్ భాషలోని ఫోటో ఇంకా గ్రఫియా అనే 2 పదాలను కలిపితే వచ్చిన పదమే ఫోటోగ్రఫీ. ఫోటో అంటే లైట్ అని, గ్రఫియా అంటే పెయింటింగ్ అని అర్థం. లైట్ వల్ల వేయబడ్డ పెయింటింగ్గా ఫోటోగ్రఫీ గురించి చెప్పుకోవచ్చు. మొదట్లో ఫోటోగ్రాఫ్స్ని మోనోక్రోమ్లో అంటే బ్లాక్ అండ్ వైట్లో తీసేవాళ్ళు. 1861లో కలర్ ఫోటోగ్రాఫ్స్ ఎలా తీయాలో కనిపెట్టారు. కానీ దాదాపు 1940 దాకా ఎక్కువగా మోనోక్రోమ్లోనే ఫొటోస్ తీసేవారు. 1950 నుంచి కలర్ ఫోటోల వాడకం పెరిగింది. అంతేకాకుండా ఈ ఫోటోగ్రాఫ్స్ని తీసే కెమెరా సైజ్ కూడా మొదట్లో చాలా పెద్దగా బరువుగా ఉండేది. తర్వాత మెల్లమెల్లగా సైజ్ అండ్ వెయిట్ తగ్గుతూ వచ్చాయి. సో ఫోటోగ్రఫీ హిస్టరీలో భాగంగా ఇప్పుడు మనం కొన్ని రేర్ ఫోటోగ్రాఫ్స్ని చూడబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తోంది వరల్డ్స్ ఫస్ట్ ఫోటోగ్రాఫ్గా చెప్పుకోబడుతున్న ఫోటో. ఇది 1826లో జోసెఫ్ నిసిఫో అనే ఫ్రాన్స్కి చెందిన వ్యక్తి తీశారు. ఇది ఫస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్. దీన్ని జేమ్స్ క్లర్క్ మార్వెల్ అనే వ్యక్తి 1861లో తీశారు. ఇది ఫస్ట్ డిజిటల్ ఫోటోగ్రాఫ్. 1957లో రసల్ క్రోస్ అనే వ్యక్తి వాళ్ళ అబ్బాయి ఫోటోని డిజిటల్ ఫార్మాట్లో తీశారు. ఇప్పుడంటే సెల్ఫీలు కామన్ అయిపోయాయి, కానీ ఫిలడెల్ఫియాకి చెందిన రాబర్ట్ కార్నెలియస్ అనే వ్యక్తి వరల్డ్స్ ఫస్ట్ సెల్ఫ్ పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్ని 1839లోనే తీసుకున్నారు. ఇది 1860లో జేమ్స్ వాలెస్ బ్లాక్ అనే ఫోటోగ్రాఫర్ తీసిన ఫస్ట్ ఏరియల్ ఫోటోగ్రాఫ్. ఇది మొదటిసారి సూర్యుడిని కెమెరాలో బంధించినప్పుడు వచ్చిన చిత్రం. 1845లో ఇద్దరు ఫ్రెంచ్ ఫిజిసిస్ట్ తీసిన ఫస్ట్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ సన్. ఇది 13V2 రాకెట్ 35mm కెమెరాతో 1946లో బ్లాక్ అండ్ వైట్లో తీసి పంపించిన ఫస్ట్ స్పేస్ ఫోటోగ్రాఫ్. న్యూస్ పేపర్లో మనం న్యూస్తో పాటు దానికి సంబంధించిన ఫొటోస్ని కూడా చూస్తూ ఉంటాం. దాన్నే న్యూస్ ఫోటో అని అంటారు. 1847లో ఫ్రాన్స్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఒక ఫోటో జర్నలిస్ట్ తీసిన ఫస్ట్ న్యూస్ ఫోటోగ్రాఫ్ ఇదే. సాధారణంగా ఆకాశంలోని మెరుపులని మనం డైరెక్ట్గా చూడలేం. అలాంటిది దాన్ని కెమెరాలో బంధించాలంటే 1882లో విలియం జెన్నింగ్స్ అనే వ్యక్తి ఆ పని చేసి వరల్డ్స్ ఫస్ట్ లైటనింగ్ ఫోటోగ్రాఫ్ని మనకి అందించాడు. ఒక లూనార్ ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఆగస్ట్ 23, 1966లో మూన్ నుంచి ఎర్త్ని ఒక ఫోటో తీసి స్పెయిన్లోని స్పేస్ సెంటర్కి పంపింది. అదే ఈ ఫస్ట్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఎర్త్ ఫ్రమ్ మూన్. ఇలా ఎప్పుడో 5th centuryలో కనిపెట్టబడిన ఫోటోగ్రఫీ అనేది ఎన్నో విప్లవాత్మకమైన మార్పులలో భాగం పంచుకుంటూ తనని తాను ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకుంటూ ముందుకు వెళ్తోంది. ఫోటోగ్రఫీలో కీ రోల్ ప్లే చేసే లైటింగ్, ISO, షటర్ స్పీడ్, అపార్చర్ ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ని తర్వాత వీడియోస్లో తెలుగు ఫోటోగ్రఫీ క్లబ్ మీ ముందుకు తీసుకొస్తుంది. సో మా ఛానల్కి సంబంధించిన అన్ని వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడటానికి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.